జనసేన రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. ఆరోపణల్లో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏదైతే థియేటర్ల బంద్ గత వారం రోజుల నుంచి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని అదేవిధంగా ఇటు రాజకీయాలను కూడా కుదిపేస్తుందో దానికి సంబంధించి జనసేన పార్టీలోనే ఒక నేత అంటే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ కూడా కారణం అని చెప్పి కూడా జనసేన పార్టీ గుర్తించిన నేపథ్యంలో ఆయన్ని తక్షణమే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇందులో కొద్దిసేపటి క్రితమే ఏదైతే జనసేన పార్టీ క్రైసిస్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసి ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు బంద్ అనే ఆలోచన చేయలేదని చెప్పి కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక నిన్న దిల్ రాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనేది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మొత్తం థియేటర్లు బంద్ అనే మాట అనుశ్రీ సత్యనారాయణ కారణం అని చెప్పి కూడా జనసేన పార్టీ గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం కూడా జనసేన పార్టీ కూడా కొంత ఇబ్బంది కలిగించే నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అనుశ్రీ సత్యనారాయణ కూడా అందుబాటులో లేరు. ఆయన రాజమండ్రిలో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా చూస్తే కనుక స్వయంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయ్యి ఉండి రాజమండ్రి ఇన్ఛార్జ్ గా ఉండి గత 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే రాజమండ్రిలోనూ స్వయంగా తమ పార్టీ అధినేత సినిమా విడుదల ముందే ఈ వ్యవహారాన్ని ఏదైతే అనుశ్రీ సత్యనారాయణ కుట్రపూరితంగా చేశారా లేదంటే గత నుంచి కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంటే ఈ నెల 24వ తేదీన మీడియా సమావేశంలో తాము బంద్ చేద్దామని ఆలోచన మే నెలలో ఉందని చెప్పి కూడా చెప్పారు కానీ ఇప్పుడు లేదని చెప్పి కూడా అనుశ్రీ సత్యనారాయణ చెప్పడం జరిగింది. మొత్తం మీద నిన్న దిల్ రాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వ్యవహారం బయటకు వచ్చినట్టుగా మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు హైదరాబాద్ లో కూడా దిల్ రాజు అనుశ్రీ సత్యనారాయణ ముందుగా ఈ బంద్ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. దీంతో మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన అనుశ్రీ సత్యనారాయణ ఈ థియేటర్ బంద్ అనే ప్రధాన ఒక ప్రపోజల్ కి కారణం అని చెప్పి కూడా జనసేన పార్టీ గుర్తించిన నేపథ్యంలో ఆయన కూడా సస్పెండ్ చేయడం అనేది కూడా సంచలనంగా మారింది. ఇది జనసేన పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికూ కూడా ఈ కుట్ర వెనక ఆ 9 నిర్మాతలు ఉన్నారు. అదేవిధంగా కొంత వైసీపీకి సంబంధించిన ఈ కుట్ర కూడా ఉందని చెప్పి కూడా ఆరోపిస్తున్న జనసేన తమ పార్టీకి సంబంధించిన నేతే ఈ థియేటర్ల బంద్కు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారని చెప్పి కూడా చెప్పడం, అదేవిధంగా ఆ నేత కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు ఆలోచన లేదని చెప్పడం, స్వయంగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొనడం అనేది కూడా సంచలనంగా మారింది. జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు ఇది ఒక షాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా థియేటర్ల బంద్కు వ్యూహరచన చేసిన వ్యక్తే జనసేన పార్టీకి చెందిన వారని చెప్పి కూడా ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ డ్యామేజ్ జరగకుండా ముందుగానే అతన్ని పార్టీ అనుశ్రీ సత్యనారాయణ కూడా పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే రాజమండ్రిలో అనుశ్రీ సత్యనారాయణ అందుబాటులో లేరు. గత 10 ఏళ్ల నుంచి కూడా కీలకమైన నేతగా ఉన్నారు. ఒకవైపు సినిమా రంగంలోనూ మరోవైపు ఇటు రాజకీయంగా ఏదైతే రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అసలు ఆయన రాజమండ్రి ఏదైతే జనసేన పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా కూడా ఉంటారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే ఇప్పటి వరకు కూడా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనుశ్రీ సత్యనారాయణ ఏదైతే హరిహర వీరమల్లుకి సినిమాకు ముందు రిలీజ్ కు ముందు ఏదైతే కుట్రగానే చెప్తున్నారో థియేటర్లు బంద్ అనే ప్రపోజల్ కి ఈయనే కారణం అని చెప్పి కూడా ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా మనకు నిర్ధారణ జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వ్యవహారం కూడా అటు రాజకీయంగాను ఇటు జనసేన పార్టీకి అయితే కొంత ఇబ్బందికరంగా మారబోతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ దీన్ని సీరియస్ గా పరిగణించి ముందుగానే ఆయన్ని సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై వైసీపీ కావచ్చు ఇతర వర్గాలు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.